హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఏపీ ఇన్సెట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సో మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారండి. మెరిట్ లిస్ట్ లో వచ్చేసరికి చాలా మంది నేమ్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి నిన్న మెరిట్ లిస్ట్ తో పాటు మనకి ఇంకొన్ని లిస్ట్ అనేవి రిలీజ్ చేశారనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, లిస్ట్ ఆఫ్ రీఅప్లోడ్స్ ఇంకా లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఈ మూడిట్లో కూడా ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోని మీ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీకు సంబంధించిన రాంగ్ ఉన్నట్లయితే అప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ రేస్ చేసుకోవచ్చండి. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా మీరైతే గ్రీవెన్స్ రేస్ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు రీఅప్లోడ్ వాళ్ళు కూడా మీరు రీఅప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తున్న ఒకసారి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో దానికన్నా ముందు ఏంటంటే మీరు కానీ కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని కూడా వస్తూ ఉంటాయి అనమాట. అలాగే వీడియో లైక్ చేయండి, లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సిఓఎన్ ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. మరి ఇది మనకి బిగ్గెస్ట్ నర్సింగ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. కౌన్సిలింగ్ యొక్క వెబ్సైట్ లింక్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. 3 లైన్స్ మీద ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వండి. సో లాగిన్ క్లిక్ చేసుకుంటున్నాను. సో లాగిన్ దగ్గర నా యూజర్ ఐడి, నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, సో క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. 2 నంబర్స్ కూడా యాడ్ చేసి లాగిన్ క్లిక్ చేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు నేను లాగిన్ అయితే అవుతున్నాను అనమాట. సో లాగిన్ అయిపోయిన తర్వాత నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుందండి. సో మీరు గ్రీవెన్స్ రేస్ చేయాలనుకున్నట్లయితే సో మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడ రండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఉందా, ఇక్కడ సర్వీస్ మీకు క్లిక్ చేసినట్లయితే మీకు రీఅప్లోడ్ ఉంటే రీఅప్లోడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ రీఅప్లోడ్ మీకు క్లిక్ చేసుకొని ఏ డాక్యుమెంట్ అయితే అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టడీ సర్టిఫికేట్స్ అడిగారు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ రీఅప్లోడ్ మీకు క్లిక్ చేస్తే స్టడీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ కాలం వస్తుంది అనమాట. సో అక్కడ చూస్ ఫైల్ మీకు క్లిక్ చేసుకొని మీరు మీ స్టడీ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే రీఅప్లోడ్ చేస్తారండి. ఇన్ కేస్ మీరు గ్రీవెన్స్ రేస్ చేద్దాం అనుకుంటున్నారు, మీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది, లేదంటే మీ నేమ్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది బట్ మీకు సంబంధించి డీటెయిల్స్ అనేవి రాంగ్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఎలిజిబుల్ లిస్ట్ లోని, సో మీరు ఏం చేస్తారు అనుకున్నట్లయితే గ్రీవెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రేస్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో రేస్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. సో ఇక్కడ మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే సో మీరు ప్రతి ప్రాబ్లం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాస్ట్ ప్రాబ్లం ఉంది, సో క్యాస్ట్ ఒక గ్రీవియన్స్. దాని తర్వాత ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఒక గ్రీవియన్స్ అనేది రేస్ చేస్తారనమాట. సో సింపుల్ గా ఏం చేద్దాం అంటే ఒకటి చూద్దాం అనమాట. సో ఇక్కడ మనకి 4 రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి అనమాట. ఒక 5 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఓకే. మీ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే, మీ డాక్యుమెంట్స్ ఏమైనా సరే రాంగ్‌గా మీరు అప్లోడ్ చేస్తే, అప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీ లోకల్ ఇంకా నాన్ లోకల్ అన్నమాట. దీనికి సంబంధించి కూడా మీరు గ్రీవెన్స్ అయితే మీరు రైజ్ చేసుకోవచ్చన్నమాట. దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంకా రెసిడెన్షియల్ డీటెయిల్స్ అన్నమాట. అంటే మీ రీజియన్ ఏమైనా ఉంటుందో, సో రీజియన్, అడ్రెస్సు దీనికి సంబంధించి రాంగ్‌గా ఉన్నట్లయితే దానికి కూడా మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట. అంటే మీ నేము, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, సో అన్ని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఫోన్ నంబర్ అన్ని కూడా. ఎగ్జాంపుల్ గా నేను మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఇంటర్ఫేస్ అయితే అంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్రీవెన్స్ మీద క్లిక్ చేస్తే నాకు చూపిస్తుంది పర్సనల్ డీటెయిల్స్ మీరు ఏం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు, నేమా, జెండరా, మొబైల్ నంబరా, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరా, మీ ఆధార్ కార్డ్ నంబరా, మీ ఈమెయిల్ ఐడియా, మీ క్యాస్ట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మన క్యాస్ట్ రాంగ్ పడ్డది, మన క్యాస్ట్ అనేది ఓసీ అనుకుందాం. సో అట్లాంటప్పుడు మనకి బీసీ పడ్డది అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ అనుకుందాం, కానీ ఎస్టీ పడ్డది అనుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా రాయండి. ఇక్కడ టైప్ చేయండి మొత్తం కూడా. సార్ మా క్యాస్ట్ అనేది ఎస్సీ కానీ మాకు ఎస్టీ అనేది పడ్డది అని చెప్పేసి అక్కడ రాసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ పీడిఎఫ్ అయితే ఉంటుంది కదా, సో పీడిఎఫ్ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుని పీడిఎఫ్ అయితే మీరు అప్లోడ్ చేసి సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గ్రీవెన్స్ రేజ్ అయిపోతుంది అనమాట. సో అలా మీరు ఎన్ని గ్రీవెన్స్ అయినా సరే మీరు రేజ్ చేసుకోవచ్చు. ప్రతి గ్రీవెన్స్ కూడా వాళ్ళు చెక్ చేసుకుని వెరిఫికేషన్ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేస్తారనమాట. సో అంత కరెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత మన నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి నేమ్ అయితే యాడ్ అవుతుంది. విత్ మన కరెక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి అప్డేట్ గా రిలీజ్ అవుతుంది అనమాట. అంటే అప్డేట్ అయిపోయి ఆ ఫైనల్ మెరిట్ మన నేమ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను
ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేసుకొని నేను ఇక్కడ చూసినట్లయితే 10థ్ క్లాస్ మీద మార్చాలనుకుంటున్నారా? ఇంటర్మీడియేట్ మీద మార్చాలనుకుంటున్నారా? అడుగుతుందన్నమాట. సో, ఇంటర్మీడియేట్ అనుకుందాం. సో, ఇంటర్మీడియేట్ మార్క్స్ చేంజ్ చేయాలనుకుంటున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసుకొని సార్ నాకు 600కి నాకు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి సో, మీరు క్లారిటీగా మొత్తం కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ అయితే మీరు అప్లోడ్ చేయండి. గ్రీవెన్స్ మొత్తం కూడా సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. సేవ్ కొట్టినట్లే గ్రీవెన్స్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, ఓకే. ఈ విధంగా మీరు సింపుల్ ఫార్మాట్‌లో మీరు గ్రీవెన్స్ అయితే మీరు రైజ్ చేసుకోవచ్చన్నమాట. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు నన్ను అడిగి డైరెక్ట్‌గా చాట్ చేసి కూడా మీరు డౌట్స్ మొత్తం కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీరేంటంటే వీడియో లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం. ఓకేనా? లైక్ చేసి పక్కన కనిపిస్తున్న ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. ఓకే. కామెంట్ చేయండి మీ డౌట్స్ మొత్తం. కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తానన్నమాట. ఇది కూడా కామెంట్ చేయడం వల్ల వీడియో అయితే వచ్చింది. ఓకేనా?